నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరందరూ తయారుగా కూర్చురా. ఇవాళ పటాస్ ని షురూ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే ఒక్కసారి చూద్దాము. మాటకు మాట గట్టిగా నడుస్తుంది. అసెంబ్లీలో జోరుగా అవుతుంది పంచాది. ఏపీల కొత్త స్టీల్ ప్లాంట్ కు భూమి పూజ. 1,25,000 కొత్త కొలువులు వస్తాయట. బండి రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లోనే చేసుకోవచ్చట. వాహన్ పోర్టల్ చాలు చేసిండ్రు సర్కారోళ్ళు. ముఖ్యమంత్రి పాత్ర చేస్తాడట మల్లన్న. కాయిసి గట్టిగానే ఉన్నది సినిమాల మీద. కొసిరి తినిపించినట్టు ఏంది ఆ కొసిరి పైసలు ఇచ్చుడు అని ఎగస్ పార్టీ వాళ్ళు ఉన్న కాడికి అన్ని తీర్ల ఆలోచనలు చేసి పద్దు రాసినాం, అందరికీ న్యాయం చేసినాం అని సర్కారోళ్ళు. ఇట్లా అసెంబ్లీలా పద్దు లెక్కల మీద గట్టిగానే నడిచింది ముచ్చట. ఒక్క పద్దు మీదనే కాదు, తతిమ ముచ్చట్ల మీద కూడా కిరికిరి జోరుగా నడిచింది. లీడర్ సాబులంతా ముచ్చట్లతోని దుమ్ము లేపిర్రు. సీఎం సార్ కూడా ఉన్నాడు కాబట్టి ఈగింత ఉడుకుడుకు నడిచింది ముచ్చట. బియ్యం ముచ్చట్లు, రైతు బంధు ముచ్చట్లు, పద్దు లెక్కలు, ఆర్టీసీ తిప్పలు, ఇట్లా ఒక్కో ముచ్చట కాదు పోన్రి, అన్ని ముంగటేసుకుంటారు లీడర్లు. అసెంబ్లీ మీటింగులల్లో అగ్గిల వడ్డ మిరపగింజ లెక్క చిట్టు పట్టు మాంటుర్రు లీడర్లు. ఇక ముందుగాల బయటి దేశాలకు బియ్యం అమ్ముకునే ముచ్చట మీదనే నడిచింది లడాయి. వేల కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు ఆదాయం వస్తుంది. గత ప్రభుత్వానికి తెలివే లేదు, మేము చాలా గొప్ప ఘనకార్యం చేస్తున్నాం అని చెప్పి చాలా పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష మంత్రి గారు. వాస్తవంగా జరిగింది, దీని వెనుక పెద్ద స్కామ్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. ఒకవేళ మంత్రి గారు మీకు నిజాయితీ ఉంటే నేను స్పీకర్ గారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఒక హౌస్ కమిటీ వేయండి, దీంట్లో జరిగిన అవినీతిని రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మాజీ మంత్రి గంత మాట అన్నాక సర్కారు వాళ్ళు ఎట్లుకుంటారు? ఉప్పుల పప్పుల మంత్రి ఉత్తమ్ సారు మస్తు గర్వైండు. మీరు ఒక రికమెండ్ చేసి అది యాక్సెప్ట్ చేయకుంటే ఇది స్కాన్ చేసేటప్పుడు ఇది టోటలీ నాన్ సెన్స్. ప్రేమ్ చందర్ గర్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్ కి ఏమీ సంబంధం లేదు. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ట్రాన్సాక్షన్. ముందు 2 షిప్మెంట్స్ పోయిన తర్వాత ఫిలిప్పీన్స్ దేశంలో ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ మీద కొంత డిస్టర్బెన్స్ అయింది. ఇంటర్నల్ వాళ్ళ వాటెవర్ రివోల్ట్ వాటెవర్, ప్లస్ ప్రైసెస్ పడిపోయినాయి. ఫిలిప్పీన్స్ దేశంలో జరిగిన ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల ఒక ట్రాన్స్షిప్మెంట్ ఇస్ హెల్డ్ అప్ ఇన్ కాకినాడ, విచ్ ఈస్ బీయింగ్ లోడెడ్ టుడే అండ్ ఈస్ లీవింగ్ ఫర్ షిప్మెంట్. కాదా అన్నట్టు అటు దిక్కేదో కిరికిరి నడిచింది, అందుకే బియ్యం కాకినాడ పోర్టులు ఆగిపోయినాయి అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి సారు. ఇంకో దిక్కు మూసీని నీటుగా చేసుడు మీద మళ్ళోసారి ఎగస్ పార్టీ వాళ్ళను గట్టిగానే ఆర్చుకుంటూ సీఎం సారు. 2016లో వాళ్ళే బఫర్, మూసీ నది పక్కన 50 మీటర్ల బఫర్ జోన్ కూడా వాళ్ళే నిర్ణయించారు. ఆ రోజు మేము నిర్ణయించలే. ఈ రోజు మేము అమలు చేస్తామంటే మీకున్న అభ్యంతరం ఏంది? ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయ్యా దీన్ని ముందు కొనసాగించడానికి ఏం చేయాలో మీకు సలహాలు సూచనలు ఇవ్వండి, ప్రభుత్వం ఆమోదిస్తుందని. సలహాలు సూచనలు ఇవ్వడానికి రాలేదు. ఆన్లైన్లో పెట్టినాము. ఆన్లైన్లో పెట్టినప్పుడు దాన్ని చూసి ఏం సలహాలు ఇస్తారో ఇవ్వండి. ఆపాలనే ఆలోచన తప్ప మీరు ఏ సూచన అయినా చేయండి. అటు రైతు బంధు 1 ఎకరానికి వేసిండ్రు, గిట్లనే ఉంటుందా అని కూడా సర్కారు వాళ్ళకు సూటి పెట్టిండ్రు కారు పార్టీ వాళ్ళు. అట్లనే ఆర్టీసీ కార్మికుల కష్టాలు, తత్తిమ ఉద్యోగుల తిప్పల మీద కూడా చర్చ మంచిగానే నడిచింది. బట్టి సార్ మాట్లాడుకుంటా పాత సర్కారు వాళ్ళ మీద గట్టిగానే గరవైండు. 1/7/2023 నుండి ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు ఇవ్వకపోవటం వల్లనే ప్రస్తుత ప్రభుత్వమే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 డిఏ బకాయిలు మీరు పెండింగ్ పెట్టిపోయారు. 3 ఆ 3టిని మేము వచ్చిన తర్వాత వాటిని క్లియర్ చేశాం. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ఏదో ఉద్యోగస్తుల మీద మీకే విపరీతమైన ప్రేమ ఉంది, వాళ్ళ కోసం చేశారు, ఈ ప్రభుత్వానికి మానవీయ కోణమే లేదు. 100% ఈ ప్రభుత్వానికే మానవీయ కోణం ఉంది అధ్యక్ష. ఇక లోపల ముచ్చట్లు గిట్లుంటే పొద్దుగాల మీటింగులు చాలు కాకముందే 6 గ్యారెంటీలు ఏమాయే ఇంకా చేస్తలేరు, ఇంకా ఇస్తలేరు అన్నట్టు పార్టీ లీడర్లు అసెంబ్లీని ముట్టడించనికే పోయిండ్రు. పోలీసోళ్ళు ఎటోల నాటు ఆగబట్టుడుతోని జరసేపు బొబ్బ అయింది. గిట్లా మస్తు గరం నడుస్తున్నాయి అసెంబ్లీ ముచ్చట్లు. సర్కారోళ్ళు ఎగస్ పార్టీ వాళ్ళు ఒగళ్ళనొగళ్ళు ఆయమన్నట్టే మంచిగానే అరుచుకుంటారు. సార్ల ముచ్చట్లు చేయబట్టి కొత్త ముచ్చట్లు ఎరకైతున్నాయి పబ్లిక్ కు.
కొత్త కొత్త పథకాలు, పండుగకు శుభవార్తలు, వారానికి 2 మీటింగ్లు. అబ్బో, ఏపీల సర్కారోళ్ళ రువడి చిన్నగా లేదు పొర్రి. ఎప్పుడు చూసినా ఏదో కార్యం ఎగిరబెడతానే ఊర్రు లీడర్లు. అసలు గెలివిస్తలేరు. ఓ దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు అవోటి ఇవోటి పంచాదులు మోపు చేస్తున్నా సరే సార్లు పట్టించుకుంటూనే లేరు. ఇక చూడుర్రి మళ్ళేం కార్యం ముంగటేసుకుర్రు. కొత్త కొత్త కార్ఖానాలు పెట్టిస్తాం, 20 లక్షల కొలువులు ఇప్పిస్తామని అప్పట్లో గట్టిగా చెప్పిండ్రు కూటమి లీడర్లు. మరి ఇక మాట అన్నాక చేసి చూపెట్టాలి కదా, లేకపోతే మళ్ళా పబ్లిక్ నారాజ్ అవుతారు. ఏకస్ పార్టీ వాళ్ళు లొల్లి పెడతారు. అందుకేనేమో సెంటర్ వాళ్ళతోనే ఉన్న దోస్తానిని మంచిగా వాడుకుంటాండ్రు. ఢిల్లీకి పోయినప్పుడల్లా ఓటి రాష్ట్రానికి పట్టుకొచ్చే ఇగురం చేస్తుండ్రు. ఇక గిట్లనే ఈసారి అనకాపల్లి దిక్కు పెద్ద స్టీల్ ప్లాంట్ కట్టేయనికే భూమి పూజ చేసిండ్రు. ఆర్సెల్ఆర్ మిట్టలు, నిప్పన్ స్టీల్ ఇండియా కంపెనీ వాళ్ళు స్టీల్ ప్లాంట్ పెడుతుండ్రు. ఏం తక్క దగ్గర 1,30,000 కోట్లకు ఎక్కువనే పెట్టుబడి పెడతాండ్రు. ఇక స్టీల్ ప్లాంట్ కట్టుడు కార్యం చాలు చేయనికే ఢిల్లీకేంచి సెంటర్ మంత్రులు వచ్చిండ్రు, ఇటుకేంచి సీఎం చంద్రబాబు సార్ పోయిండు, అటు కంపెనీ పెద్ద సార్లు వచ్చిండ్రు. అంతా కలిసి కొబ్బరికాయ కొట్టిండ్రు. అటు వెనక ముచ్చట్లు కూడా జోరుగా నడిచినాయి. ఇక ఇప్పుడు కట్టిస్తాన కొత్త స్టీల్ కార్ఖానాతోని ఏం తక్క 1,20,000 కొలువులు వస్తాయని చెప్తుండ్రు. ఉత్తరాంధ్ర దిక్కు ఇంగింత ఎలుగులవుతుంది అన్నట్టు చెప్తుండ్రు. ఇక అది అట్లుంటే ఓ దిక్కు ఎన్నో ఏండ్ల సంధి నడుస్తాన విశాఖ స్టీల్ ప్లాంట్నేమో పెద్ద పట్టించుకుంటలేరు కానీ కొత్తగా ప్రైవేట్ వాళ్ళు పెడతాన కంపెనీ మీద మాత్రం భలే పాయరం చూపిస్తాండ్రు సర్కార్ వాళ్ళు అన్నట్టు ఆడిపోసుకుంటాండ్రు ప్రతిపక్షం లీడర్లు. ఎర్రజెండా పార్టీ వాళ్ళు అయితే ఎత్తెత్తి పోస్తుండ్రు. అయితే లీడర్ల ముచ్చట్లు ఎట్లున్నా సరే గానీ కొత్త స్టీల్ ప్లాంట్ చేయబట్టి లక్షల మందికి కొత్తగా కొలువులు వస్తాయని అంటే మంచి ముచ్చట్నే కదా అనుకుంటారు చాలా మంది. పైసలు కడితే చాలు ఏ బండి అంటే ఆ బండి వస్తుంది, కానీ మళ్ళా దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునుడే పెద్ద కథనుల్ల. అట్లా చేయించుకోకుంటే నడవదాయే. అట్లని రిజిస్ట్రేషన్ చేపిద్దామని ఆఫీస్కి పోతే అంత ఆల్కగా అవుతుందా? ఆఫీసర్ బండి చెక్కింగ్ చేయాలి, ఫోటోలు దిగాలి, పెద్ద కథే ఉంటుంది. కానీ ఇక ఇప్పటి సంది అటువంటి తిప్పలేం ఉండదట తీయుర్రి. ఎందుకంటే రైట్, ఇక ఆర్టీఏ ఆఫీస్కు పోయేటి పనేం లేదు, ఏడికి పోవాల్సిన అవసరం లేదు, ఎవరిని బదులాడాల్సిన తిప్పలేం లేదు, అంతా ఆన్లైన్లోనే. మనుషులే కాదు బండ్లు కూడా ఆర్టీఏ ఆఫీస్కు పోయేటి పనేం లేదు. ఇక ఇప్పటి సంది కొత్త బండ్లకు ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలత్ చేసిండు సెంట్రల్ రోడ్డు రవాణా శాఖ వాళ్ళు. మరి ఇప్పటి వరకు ఎట్టుండే, కొత్తగా బండో కారో కొంటే పెద్ద కథే ఉండేడుతుండే. షోరూంలో బండి కొన్నప్పుడు ఆ పేపర్ ఈ పేపర్ అని నింపిస్తే ఆర్టీఏ వెబ్సైట్లోకి ఎక్కిస్తారు. అయ్యి పట్టుకొని ఆర్టీఏ ఆఫీస్కు పోతే ఆ సంతకం ఈ సంతకం అని పెట్టించుకొని ఫోటోలు తీసుకుంటారు. అటెంక కొత్త బండిని ఆర్టీఏ ఆఫీసర్లు చెకింగ్ చేస్తే అగో గప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యేడుతుండే బండి. మళ్ళీ ఆర్సీ ఏమన్నా ఎమ్మట్లనే ఇస్తారంటే అదేం లేదు. మళ్ళీ ఓ 10-15 రోజుల తర్వాతనే ఇంటికి వస్తుంది. అదే అట్టని సీదా మనమే పోతావా అంటే అంత అలకగా అయ్యేటి పని కాదు. నడిమిట్లో బోకరి ఉండాల్సిందే పక్క. అట్టయితేనే పని అవుతుంది. కస్టమర్లకు గింత తిప్పలు అవుతుందని ఏ పుణ్యాత్ముడు చెప్పిండో ఏమో కానీ ఇక ఇప్పటి సంది కస్టమర్లకు గంత తిప్పలు కావద్దని ఈ సౌలత్ పట్టుకొచ్చి అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. రవాణా రంగానికి సంబంధించి ఒకటే గొడుగులో తెలంగాణ కూడా అంతర్భాగమైనటువంటి సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దీనివల్ల ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ఎన్ఓసీస్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎనీథింగ్ రిగార్డింగ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అంశంలో డాటా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 2వ వాహనం కొనుక్కుంటే 2% పన్నుండే 2%. అది ఈ రోజు నుంచి తొలగిస్తా ఉన్నాం. రిజిస్ట్రేషన్ అనేటువంటిది గతంలో రవాణా శాఖ కార్యాలయాల్లో ఉంటుండే. అటువంటి అంశాన్ని తీసేసి రాష్ట్ర వ్యాప్తంగా షోరూంలను ఇచ్చి బాధ్యతగా కన్జ్యూమర్కు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని కోరినాం. దాన్ని కోఆర్డినేషన్ కూడా చేస్తాను. గాదానికి వాహన పోర్టల్ అని పేరు పెట్టిరు కూడా. ఈ పోర్టల్ని బేగంపేటలో ఉన్న ఓ బండ్ల షోరూంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సారే దగ్గరుండి సాల్వ్ చేసిండు కూడా. అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలత్ ఇప్పటికైతే కొత్త బండ్లకే ముంగడ పాత బండ్లకు కూడా పట్టుకొస్తారట. అంటే బండి ఓనర్ పేరు, ఆర్సీ మీద అడ్రస్, సెల్ ఫోన్ నెంబర్లు మార్చుకుంటే కాదు, ఆన్లైన్లోనే ఫైన్లు కట్టుకోవచ్చు, పన్నులు కట్టుకోవచ్చు. అంతేకాదు పక్క రాష్ట్రాలకు ఎంచుకున్న బండ్లకు కూడా ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలత్ కూడా పట్టుకొస్తున్నారట. అంటే ఇక ఇప్పటి సంది ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరుగుడు ఉండదు, బోకర్లకు ఖర్చు పెట్టుకునేది తిప్పలు ఉండదు అన్నట్టు. పాలమ్మిండు, పూలమ్మిండు, బోర్వెల్ నడిపించిండు, మెడికల్ కాలేజీలు పెట్టిండు, డాక్టర్లను తయారు చేసిండు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిండు, ఇంజనీర్లను తయారు చేసిండు, రాజకీయాలకు వచ్చిండు, ఎమ్మెల్యే అయ్యిండు, ఎంపీ అయ్యిండు, మంత్రి అయ్యిండు, డొక్కు స్కూటర్ ఎక్కి తిరిగే కాడ నుంచి బెంజీ కార్ల తిరిగే వరకు ఎదిగిండు. ఎవరి గురించో ఎరకే కదా. అవు మల్లన్న ముచ్చటే. ఇన్ని చేసిన మల్లన్నకు ఇప్పుడు కొత్త కోరిక పుట్టింది. ఏందంటారా? ఇక మా వాళ్ళు చెప్తారు ఇనుర్రి.
ఏమో అనుకున్నాం గాని మాజీ మంత్రి మల్లారెడ్డి సార్కు పెద్ద కోరికలే ఉన్నాయి వీళ్ళు. ఏందనుకుంటారు సార్కు సీఎం సీట్లకు ఎక్కాలనుందట, కాకుంటే రియల్ గా కాదు సినిమాలల్లా. ఈ నడుమొచ్చిన పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు విలన్ గా చేయమని డైరెక్టర్ హరీష్ శంకర్ అడిగితే బాగా జాబితా కాదన్నాడట మల్లన్న. సినిమాలో చేస్తే సీఎం పాత్రలే చేస్తాడట. మరి కాకుంటే ఇవన్నీ మైకుల ముంగట కూర్చొని చెప్పిన ముచ్చట్లు కాదు. అసెంబ్లీ మీటింగ్లకు పోయిన కాడ అలా పార్టీ లీడర్లతో కూర్చొని నవ్వుకుంటా మాట్లాడిన మాటలు ఇవన్నీ. ఇట్లా మల్లన్న చెప్పుడు చుట్టూన్నోళ్ళు నవ్వుడు. చల్ నువ్వు విలన్ పాత్రకే బరాబరి సరిపోతావు, చేస్తే విలన్ పాత్రే చేయని మాజీ మంత్రి తలసాని సీనన్న సలహాలు ఇచ్చిండట కూడా. అయినా నీకు ఇంకొకరి సినిమాలో నటించాల్సిన అవసరం ఏముందే మల్లన్న అనుకుంటే నువ్వే ఓ సినిమా తీయొచ్చు. అందులో హీరో నువ్వే, విలన్ నువ్వే, యాక్టర్ నువ్వే, సీఎం నువ్వే, అన్ని నువ్వే కావచ్చు కూడా. నువ్వు అనుకుంటే కాదా, నువ్వు అనుకుంటే చేయలేనిదేమన్నా ఉందా? ఏదైనా చేయొచ్చు చూడు మరి. అంతేకాదు రేవంత్ రెడ్డిని సీఎం ను చేసింది కూడా మల్లన్నేనాట. రెడ్డి సంఘంలో రేవంత్ రెడ్డి అంత గట్టి నాయకుడు ఎవరు లేరని రెడ్డి సంఘం మీటింగ్ లో చెప్పినాడు కూడా మల్లన్న. అంతేకాదు ఇద్దరు అన్నదమ్ముల వంటి వాళ్ళు అనుకొచ్చిండు. ఇంట్లో మా సొంతంగా చెప్పిందేం లేదు, నా సొంతంగా రాసిందేం లేదు. అసెంబ్లీ లాబీలో కూర్చొని వాళ్ళ పార్టీ లీడర్లతో మాట్లాడిన మాటలే మా చెవులో పడితే అయ్యే మీకు చెప్పినాము అంతే. ఏదైతే కానీ ఆయన మాటలు వింటుంటే సీఎం సీట్ మీద మనసు పడ్డట్టుంది మల్లన్నకు అనుకుంటున్నాడు ఇప్పుడు రాష్ట్ర పబ్లిక్. ఏమో తీయాలి మనకెందుకు కదా అంతా. ఏడాదంతా బళ్ళకు కాలేజీలకు చదువులకు పోతే పంతులు ఏం చెప్పిర్రు, పోరలు ఏం చదివిర్రు అనేటివన్నీ ఆఖరి పరీక్షలు బయటపడతాయి. కొంతమంది ఏమో కష్టపడి చదువుతారు, పరీక్షలు రాస్తారు, స్టేట్ ర్యాంకులు కొడతారు. ఇంతమంది ఏదో మోతాదు మార్కులతోని పాస్ అవుతారు. ఇంతమంది చదువు అబ్బక పరీక్షలు సరిగ్గా రాయక ఫెయిల్ అవుతారు. ఈ తమ్ముడు కూడా ఆ కోవకు చెందినోడే ఉన్నట్టున్నాడు. అందుకనే ఇంత తెలివిపెట్టి రాసిండు పరీక్ష. ముచ్చటేందో చెప్పేది అందుకంటే ముందుగాలకి కాగితం మీద రాశిలో చదువులో పారి అర్థం కాకుంటే నేను చెప్తా గానీ. సారు నన్ను పాస్ చేయరు సార్లు, నన్ను పాస్ చేస్తే మీ మేలు మరవని సార్లు, బార్డర్ మార్కులతోనైనా పాస్ చేయరు సార్లు, మీ కాళ్ళు మొక్కుతా. గీసిన బొమ్మను ఎత్తి మీద రాసిన రాతలు. ఇప్పుడు ఇటు పక్కకేం రాసిండో చదువులి. గురువే దైవం, గురువే ధైర్యం, మా గురువు కష్టపడేటోళ్లకు మేలు చేస్తాడు. ఇప్పుడు బొమ్మకు కాళ్ళ కింద రాసిండో చూద్దాం. సార్ నన్ను పాస్ చేయరు సార్లు, నాకు అమ్మ నాన్న లేరు సార్లు, నాకు అమ్మైనా నాన్నైనా మీరే సారు, నేను చదివినా ఏం రాలేదు సారు, దేవుడుండని నమ్ముతున్నా, నా దేవుడు మీరే సారు, దేవుడు ఎప్పుడైనా మంచోళ్లకు సాయం చేస్తాడు, మీరు కూడా నాకు సాయం చేయాలి సార్లు. ఇవన్నీ ఏందో అర్థం కాలేదా? ఇంటర్ పరీక్ష పేపర్లో ఓ ఉత్తమ విద్యార్థి రాసిన రాతలు. గమ్మత్ ఏందంటే సార్ బొమ్మ వేసిండు, కాళ్ళు మొక్కినట్టు విద్యార్థి బొమ్మ గీసిండు. అమ్మ నాయన లేకుంటే కష్టపడి కష్టతోని చదవాలి, పాస్ కావాలి, కొలువు కొట్టాలి. అంతేగాని ఇట్లా అడుక్కునుడేంది, కాళ్ళు మొక్కుడేంది రావాలి. మరి ఆడైందో తెలియదు, ఎవరు రాసిలో తెలియదు. కానీ ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో టామ్ టామ్ అయ్యేటాలకు మీకు కూడా చూపెడదామని పట్టుకొచ్చినాం అంతే. మేము ఎవరిని అన్నదేం లేదు, ఎవరిని చిన్నతనం చేసింది ఏం లేదు ఇంట్లో. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో తిరిగేటాళ్లకు తలో తీరిక కామెంట్లు రాస్తున్నారు నెట్ అన్నలు. చల్ ఇది ఇంటర్ చదివేటోళ్ళ రాత లెక్క లేదనుకుంటే ఒకరు, ఇదంతా ఉత్తముచ్చటేనని ఇంకొకరు, తెలుగే చక్కగా రాయరాట్లేదు, చదివేం చేస్తావు రా వారి అని ఇంకొంతమంది కామెంట్లు రాస్తుంటే ఇంతమంది దీని మీద మీమ్స్ చేస్తున్నారు కూడా. మరి ఇంట్లో నిజం ఎంతుందో అబద్ధం ఎంతుందో కానీ ఆంకల నిజమే అయితే ఈ తెలివేదో పుస్తకాలు చదివే దాని మీద పెడితే స్టేట్ ర్యాంక్ వచ్చుడైతే పక్కానబ్బా. తెలంగాణల హైదరాబాద్ తర్వాత అంతటి చూడదగ్గ ప్రదేశం ఏదన్నా ఉన్నదంటే అది వరంగల్ జిల్లానే. అటు పోతే భద్రకాళి గుడి, 1000 స్తంభాల గుడి, రామప్ప గుడి, వరంగల్ కోట, మేడారం, లక్నవరం చెరువు, భీముని పాదం జలపాతం, గిట్లా చెప్పుకుంటా పోతే చానే ఉన్నాయి. అయితే అదే వరంగల్ జిల్లాలో ఉన్న ఓ గుడిని మాత్రం ఎవ్వళ్ళు పట్టించుకుంటలేరట. మరి గుడి ఎసోంటిది, ఎక్కడుంది అనేది అట్లా పోయి అరుచుకుని దంపారు. పెద్ద పెద్ద మొగురాలు, అరిచేమందం బండలు, ఇంతింతలావు కనీలతోని ఎంతో రాజసంగా అవుపడుతుంది చూడు. ఇదేగా గుడి, శివుని గుడి. ములుగు జిల్లాకం మండలం జాకారం అనే ఊళ్ళో ఉంది. అదిగిన వరంగల్ హైవే 163 హైవేకు దగ్గర పట్లనే. అయితే ఎంతో ఘనమైన పేరు పతారున్న ఈ గుడిని అప్పట్లో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు కట్టించిండట. కానీ ఏమైందో ఏమో, ఓ 35 ఏళ్ల సంది దీన్ని పట్టించుకున్న నాదుడే లేడు. అట్లా ఎవరు గానక పడావు అడ్డది. పెద్ద ముచ్చట ఏంటంటే అంతకు మునుపు 17 శివరాత్రి నాడు పేద జాతర జరుగుతుండనట ఈ గుళ్ళే. భక్తుల రాకపోకలు, పూజలు, మొక్కులు గిన దండి అవుతుండనట.
ఇక రాను రాను ఏమైందేమో గుడి అలది మస్కవారింది. అయినా కూడా వరంగల్ జిల్లాల రామప్ప గుడి 1000 స్తంభాల గుడికున్నంత 100 ఏళ్ల చరిత్ర ఈ గుడికి ఉంది. అసొంటిది ఈ గుడిని ఎందుకు పట్టించుకుంటలేరు అని ఊరోళ్ళు అడిగితే నాడు అధికారంలో ఉన్న లీడర్ సాబులు 75 లక్షల రూపాయలు శాంక్షన్ కింద చేసిరాట. కానీ పనులు మాత్రం అనుకున్నంత దబ్బిన ముంగడ వాళ్ళలేదు. ఇక అప్పటి సంధి గుడిని పురాగా బాగు చేసిన వాళ్ళు లేరు, ఈసుంటి వచ్చి చూసిన వాళ్ళు లేరు అని అనబట్టిండు మాజీ సర్పంచ్ రమేష్ అన్న. పురాతన కాలం నుంచి మంచి పేరున్న గుడి రామప్ప మరియు 1000 స్తంభాల గుడిని పోలిన గుడి ఇది. ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించారు. గత 35 సంవత్సరాల క్రితం ఇది శిథిలావస్థలో ఉన్నదని దీన్ని పూర్తి స్థాయిలో విప్పి పక్కకు పెట్టిళ్ళు. అప్పటి నుంచి ఎవరూ పట్టించుకోలే. గత 10 సంవత్సరాల క్రితం ఎండోమెంట్ వారు మరియు అప్పటి నాయకులు చంద్రాలు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ ఎండోమెంట్ వారికి టెండర్ ద్వారా పిలిచి నిర్మాణం పూర్తి చేయాలని కోరగా కొంత స్థాయిలో 50% స్థాయిలో నిర్మాణం చేసి మళ్ళీ నిధులు సరిపోలేదని దాన్ని వదిలి పక్క పెట్టడం జరిగింది. అగనాట ఏ నాయకులకు చెప్పినా ఈగో ఆగో అని సగం సగం పనులే తప్ప గొప్ప చరిత్ర ఉన్న దీని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చిన వాళ్ళే లేరని మాట్లాడుకొస్తుర్రు. అంతేకాదు ఈ గుడి చరిత్ర తెలిసి చిన్న చిన్న షార్ట్ ఫిలింలు పాటల సొంటికి షూటింగ్ చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు ఊరోళ్ళు. గత 35-40 సంవత్సరాల క్రితం శిథిలావస్థకు చేరడంతో పురావస్తు శాఖ వారు ఇప్పివేయడం జరిగింది. వాళ్ళు విప్పినటువంటి సమయంలో శిల్పకళా సంపదను మొత్తం వారి ఇష్టం ఉన్నట్టు చెట్ల కింద పుట్టల కింద వదిలివేయడం వలన ఈరోజు శిల్పకళ అనేది మొత్తం అంతరించిపోతూ ఉన్నది. మరి కాలక్రమేణా ఇలాంటి పురాతనమైనటువంటి ఆలయాలను రక్షించే బాధ్యత పురావస్తు శాఖ మీద కానీ ఎండోమెంట్ శాఖ మీద కానీ ఉన్నది. అదన్నట్లు ఇప్పటికైనా గుళ్ళే ఎటుపడతాడు పారేసిన బండలు మొగురాలు కనీలా అని మళ్ళీ సై చేసి గుడిని మునుపటోళ్ళు నిలబెట్టాలి. గా బాధ్యత గుళ్ళ శాఖలే తీసుకోవాలి. వరంగల్ జిల్లా అంటే టూరిజానికి మంచి పేరుంది. ఈ గుడికిన బాగైతే మరింత మంది పెరుగుతారు అని ఒక్క తీరు అడగబట్టారు గ్రామస్తులు. మరి ఈ ముచ్చట చూసినా గుడిని బాగు చేస్తారో లేదో చూడాలి. దాఖాన్ల దొంగ రెవ్వన్ మడి అల్టిపటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.